అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ని వెనకేసుకొస్తున్నాడు, హైడ్రాని వెనకేసుకొస్తున్నాడు. హైడ్రా తీసుకొచ్చింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. కానీ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, నేను హిట్లర్ని, హిట్లర్ దగ్గర కోర్ కమిటీ ఉండేది, ఆ కోర్ కమిటీ పేరు హైడ్రా, ఆ కోర్ కమిటీ అందరి క్యారెక్టర్స్ని అసాసినేట్ చేసేది, అసాసినేషన్ గురి చేసేది. సో ఆ కోర్ కమిటీ పేరు హైడ్రా, అందుకే నేను హైడ్రా అనే పేరు దాని నుంచే తీసుకున్నా అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంది దాని వెనకాల? ఇప్పుడేమంటుండు, రంగనాథ్ని ఎట్లా రంగనాథ్ మీద వేటు పడుతుంది, మేము కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది అంటే హైడ్రా మీద కంప్లైంట్ చేసే వాళ్ళంతా, హైడ్రా మీద మాట్లాడే వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు. అంటే మాకు కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తురా? ఇప్పుడు నేను మాట్లాడుతున్న హైడ్రాని ఆన్ ఫస్ట్ డే ఎట్లాగైతే అప్రిషియేట్ చేశానో, హైడ్రా వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ వస్తున్నాం. స్టార్టింగ్లో గొప్పగా చెప్పినాం, దాని తర్వాత మాకు అర్థమైన తర్వాత దాన్ని ఎండగడుతూ వస్తున్నాం. ఇక మాకు కూడా డబ్బులు ఇచ్చినట్టేనా? ఎవరు డబ్బులు ఇచ్చిన మరి? మాకు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిరా? ఎవరు ఇచ్చిన మరి? నాకు ఎవరు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు? హైడ్రా మీద మేము చేసిన వీడియోలు నాకు తెలిసి శాటిలైట్ ఛానల్స్లో కానీ ఎవరు చేయలే కదా. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు? అంటే నోటికి ఏది వస్తే అదే మైక్ దొరికింది కదా, ఏదో ఒకటి విమర్శించాలి కదా. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విమర్శ చేయాలి కదా. కాబట్టి ఏదో ఒకటి అనేద్దాం, దీని వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు వాళ్ళంటే అయిపోయి కథం, గోవింద. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయాల్సింది, కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ని ఫాలో కాకుండా 4 కంటెంప్ట్స్ అయ్యేదాకా ఒక అధికారి చేయొచ్చా? 4 కోర్టు ధిక్కరణ పిటిషన్లను ఒక అధికారి ఎదుర్కోవచ్చా ఒకే ఒక్క కేసులో? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జి గారికి కోపం వచ్చింది, ఓకే, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీ కింద ఉన్న అధికారి ఒక పని చెప్పిండు, చేయలే, ఒకసారి చెప్పినావు చేయలే, ఒకసారి చెప్పినావు చేయలే, రెండోసారి చెప్పినావు చేయలే, మూడోసారి చెప్పినావు చేయలే, 4వోసారి కూడా చేయలే. ఇంకా నేను తిడుతున్నాడు, పైగా రివర్స్లో తంతున్నాడు నిన్ను. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ అధికారిని అబ్బా బాగా చేసినవరా అని చెప్పి కౌగిలించుకుంటావా? అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం, ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు. అంటే అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం అయినా, నీకు నియమించే అధికారం ఉన్నా, తప్పు చేసినప్పుడు కోర్టులు క్వశ్చన్ చేస్తాయి, ఈ సమాజం క్వశ్చన్ చేస్తుంది. ఈ సమాజం క్వశ్చన్ చేసినప్పుడు ఎవరైనా కేసు వేస్తే కోర్టులు ఆ అధికారిని తొలగించే అధికారం కూడా కోర్టులకు ఉందన్న విషయం మీకు తెలియకపోతే ఎట్లా? భారత రాజ్యాంగం ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా. దానికి మీ విచక్షణాధికారం కోసం ఎవరి పడితే వారిని పెట్టినా కోర్టులు ఒప్పుకోవు కదా, సమాజం ఒప్పుకోదు కదా. కోర్టులు ప్రతి విషయంలో ఈ రకంగానే స్పందిస్తున్నాయి అంటే అది డిబేటబుల్ అంశమే, ఎవరు కాదంటలేరు. ప్రతి సందర్భంలో కోర్టులు ఇట్లనే ఉన్నాయా, న్యాయ వ్యవస్థ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుందా అంటే లేదు, 100%. కానీ ఏ కేసు ఆ కేసే కదా. పర్టికులర్ దీని గురించి మాట్లాడండి. ఏ కేసులో కోర్టులు మాట్లాడట్లేదు దాన్ని ప్రశ్నించండి. గ్రూప్ 1 అంశంలో మీకు అంత అన్యాయం జరిగిపోయినా కూడా కోర్టులు మీకు మంచి రిజల్టే ఇచ్చినాయి కదా. మరి అప్పుడు కోర్టులను బయట సమాజం తప్పు పట్టింది, మీకు మంచిగా జరిగింది, మరి మీరు శభాష్ అనలేదా? అప్పుడు కోర్టుల ద్వారా మాకు న్యాయం జరిగింది అని చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడరా? మీకు మంచి జరిగినప్పుడు, మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, మంచి తీర్పు వచ్చినప్పుడు మాత్రం శభాష్, కోర్టే చెప్పింది అంటారు. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా కాదు. అసలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? ఆ అధికారి మాటింటలేడు, తొలగించండి అన్నది. సింపుల్గా తొలగించకుండా ఇంకా ఆయన వెనకేసుకొస్తున్నావు. చూడండి ఏమంటుండో, మాజీ సీఎస్ సోమేష్ పైన 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదేం అంటున్నాడు. ఎవరు? మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్. మరి ఆ సోమేష్ కుమార్ అంటోడు దొంగ, 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి, వాస్తవం. మీరు కూడా ఆనాడు మాట్లాడిరు, వాస్తవం. ఎక్కడ పోయిండు? యాచారం దగ్గర 100-150 ఎకరాలు కొన్నాడని ఆరోపణలు వచ్చినాయి, వాస్తవం. అది కూడా ఎంక్వైరీ ఏది? జిహెచ్ఎంసీలో షాయి బిస్కెట్లకు 8 కోట్లు ఖర్చు పెట్టిండు, ఎంక్వైరీ ఏది? ఆయన జిఎస్టీకి సంబంధించిన దాంట్లో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు. జిఎస్టీ వచ్చిన కొత్తలో ఎవరికి తెలియదు. అప్పుడు ఆ కుంభకోణం తాలూకా కేసులు ఏమైనాయి? కొట్లాడినవా? నువ్వేమైనా ఎంక్వైరీ చేయించినవా? సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్న నవీన్ మిట్టల్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ ఇద్దరు కలిసి తెలంగాణలో ఉన్న భూములను చెరబట్టిరు. ఏమైంది ఆ కేసులన్నీ? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా, అదే సోమేష్ కుమార్ మీద ఏం ఎంక్వైరీ చేసినావు? దీనికి మాత్రం ఆన్సర్ ఉండదు. మా ప్రభుత్వ విప్లవాత్మక సంస్కరణ హైడ్రా బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారు. మళ్ళీ వాళ్లే దానిపైన కోర్టు ధిక్కరణ కేసులు వేశారు. హైడ్రా పైన కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. భవిష్యత్తులోనూ హైడ్రా పనులు కొనసాగిస్తాం. ఇకపైన ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాదే అడ్వాన్స్గా చెల్లిస్తాం. భారంగా మారింది బీఆర్ఎస్ పెట్టిన 8,000 కోట్ల బకాయిలే. బీఆర్ఎస్ భ్రమల ప్రచారానికి వంతపాడుతున్న బీజేపీ. ఏపీలో బకాయిలపైన ఆర్ కృష్ణయ్య మాట్లాడలేదేం రేవంత్ రెడ్డి. విద్యను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని, కోచింగ్ సెంటర్లపైన దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని కేంద్రానికి సూచన. హైడ్రా రంగనాథ్ కేసులో అప్పీలుకు ప్రభుత్వ నిర్ణయం. మేము పోయి బొందల పడతాం, మేము దూకి సస్తామంటే ఎవడు కాదంటాడు. ఎవడ నాపుతాడా? ఎవడాపుతాడు? ఎవడ ఆపగలుగుతాడు మిమ్మల్ని? కోర్టు 4 కంటెంప్ట్లు అయినా ఇప్పుడు సరే అది వదిలేయండి, ఆ కేసు వదిలేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, బతుకమ్మకుంటాను బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారు, ఓ అది ఇది అని చెప్తున్నారు కదా. అసలు నీ ఫైట్ ఏదయ్యా హైడ్రాతో ఎవరో పేదోళ్ళు ఉన్న భూములను ఇండ్లని కూలగొట్టినావు తప్ప పెద్దోని జోలికి ఎప్పుడు పోయినావు నువ్వు? నాగార్జున కూలగొట్టలేదా అంటాడు. నాగార్జున కూలగొట్టిన తర్వాత ఏమైంది? ఇంకే కూలగొట్టినావు నాగార్జున తర్వాత? ఎన్ని చెరువులు ఉన్నాయి? కొన్ని వేలాది, 2 నుంచి 3 వేల చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. 1-2 పునరుద్ధరించి మొత్తం చేసిన అంటే ఎట్లా? ఒక 6 స్కూల్ కట్టి మొత్తం విద్యా వ్యవస్థని మార్చేసిన అంటే ఎట్లా? ఏం డ్రామా ఇది? చూడండి ఒకసారి. నేను ఇప్పుడు ఆన్సర్ చేయాలా ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు అంటున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దాని మీద నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? 55 చెరువుల లిస్ట్ ఇది. ఈ 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని కేటీఆర్ ఆనాడు ఈ రకంగా ప్రతి చెరువుకు ఒక్కొక్క మీటింగ్ లాగా పెట్టి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో పెట్టిండు ఆ చెరువుని తీసుకుపోయి. డెవలప్ చేయమని కాదు, కబ్జా చేసుకోమని చెప్పడానికి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నాం. మరి ఈ 55 చెరువుల మీద నీ హైడ్రా ఏం చేసింది చెప్పాలి కదా. 55 చెరువుల మీద నీ హైడ్రా ఏం చేసింది? అత్యంత విలువైన భూమి ఇది. ఎక్కడ పోయినా ఎకరం 20, 30, 40, 50, 100 కోట్ల 200 కోట్ల విలువ చేసే భూమి కూడా ఉంది ఇందులో. 55 lakhs. నేను పెడుతున్న లిస్టు ఇది ముందు నుంచి చూపిస్తున్నాం మేము. మరి ఇదంతా కేటీఆర్ బినామీలు చేసిన వ్యవహారం 2014 నుంచి 2023 దాకా. కేసీఆర్ని బీఆర్ఎస్ని కాపాడినావు కదా ఈ భూముల విషయంలో. 25 లక్షల ఎకరాల భూమి ప్రైవేట్ పరమైంది, ప్రభుత్వ భూమి అని లెక్కలు చెప్తున్నాయి కదా. ధరణిని బంగాళాఖాతంలో కలిపేసి భూభారత్ తీసుకొచ్చిన అన్నావు కదా. ఏది నీ భూభారత్? ఏం పని చేస్తున్నది? ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు కలిసే మాట్లాడుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి డ్రామాలు. హైడ్రాని కొనసాగిస్తా అంటున్నాడు. మరి హైడ్రాని మరి తిరుపతి రెడ్డి ఇల్లు ఆ చెరువులో ఉందని తేల్చిరు కదా, మార్కేసిరు కదా, ఎందుకు గులగొట్టలే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎందుకు గులగొట్టలే? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు గులగొట్టలే? మీ లీడర్లే కాబట్టి గులగొట్టుకోలే. బయటికి మాత్రం డ్రామాలు. మళ్ళా దీనికి ఆన్సర్ చెప్పు కదా. కోర్టు ఎందుకు తొలగించింది అని మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చిన హామీల మీద నువ్వు ఎందుకు సరిగ్గా పనిచేస్తలేవు? దాని మీద ఎందుకు మాట్లాడతలేవు? కోర్టు ధిక్కరణ కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీద గతంలో 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సోమేష్ కుమార్ పైన 400 కోర్టు ధిక్కరణ కేసులున్నా నాడు నోరు మీద పని వారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, ఒక అధికారిని ఎక్కడ నియమించాలి అనేది సంపూర్ణంగా ప్రభుత్వ విచక్షణాధికారం. ఆ హక్కును ఎవరూ బలవంతంగా గుంజుకోలేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దూకి పాతాళానికి తొక్కే. కానీ నువ్వు పాతాళానికి పోతున్నావు, కానీ నీ పార్టీని, దశాబ్దాలుగా ఉన్న పార్టీని, వాళ్ళని, ఆ పార్టీ మీద ఆధారపడ్డ వాళ్ళని, ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళని నాశనం చేస్తున్నావు కదా. నీ రేపు జిహెచ్ఎంసీలో నిన్ను ఖతం చేసేది రేపు ఈ హైడ్రానే. మొన్న రీసెంట్గా బుల్లెట్ ట్రైన్ పేరుతో 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి వచ్చినావు. మరి ఆడ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఆయన భూములకు ఎందుకు ఫెన్సింగ్ వేయలే? ఆయన ఉంటున్న భూములకి 111 జీవోని ఉల్లంఘించి కబ్జా పెట్టి కడుతున్నాడు. అక్కడ 2 వెంచర్లు వేసిండు. ఏం చేసినావు మరి? నేను ఇప్పుడు చూపించిన 55 చెరువుల సంగతి ఏంది?